అండి, ఈరోజు పన్నీర్ కర్రీ చేసుకుందాము. అన్నంలోకి, రోటీస్లోకి, పలావ్లోకి, పూరీలోకి చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 మీడియం సైజు టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలాగా 2-3 నిమిషాలకి టమాటాలు, ఉల్లిపాయలు మెత్తపడతాయి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ టమాటాలు, ఉల్లిపాయలు. ఇప్పుడు 2 స్పూన్లు ఎండు కొబ్బరి, 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని చిటపాట అన్న తర్వాత జీలకర్ర మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసుకోవాలి. సిమ్లో మంట పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మంట మీడియంలో పెట్టుకొని 1.5 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అడుగంటకుండా మంట మీడియంలో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటరు 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకొని ఒకసారి గ్రేవీ మొత్తం బాగా కలిసే వరకు 1 నిమిషం బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత అంతా 2 స్పూన్లు పెరుగు కూడా వేసుకొని పెరుగు కూడా 1 నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలాగ ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని పన్నీర్ ముక్కలన్నీ ఒకసారి మసాలాలన్నీ బాగా పట్టే వరకు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ పన్నీర్ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కసూరి మేతి కూడా వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పన్నీర్ కర్రీ రెడీ. ఇది అన్నంలోకి, రోటీస్లోకి, పూరీలోకి, పలావ్లోకి చాలా మంచి కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.